హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు లక్ష్మీ ప్రసన్న. వీడియో స్టార్ట్ అవడంతోటే తెలిసుంటుంది సంక్రాంతి వీడియో అని. ఇది సంక్రాంతి వీడియో అండి. సంక్రాంతి పండుగ 3 డేస్ మేము పల్లెటూరులో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అన్ని వీడియో షూట్ చేసి, మంచి వ్లాగ్ చేసి వీడియోని రిలీజ్ చేశాను. మీరు తప్పకుండా ఈ వ్లాగ్‌ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు భోగి రోజు ఎర్లీ మార్నింగ్ అండి. అందరూ ఎవరింటి ముందు వాళ్ళు భోగి మంట వేశారు. మేము కూడా భోగి మంట కోసం ముగ్గు వేసి, ముగ్గులో పసుపు కుంకుమ వేసి, కట్టెలు పెట్టేసేసి భోగి మంటని వెలిగించాము. చలికాలంలోనే అత్యంత చలిగా ఉండే రోజు భోగి అట. అందుకే అందరూ భోగి మంటలు వేసి చలి కాపుకుంటారు అంటారు. సో ఇక మా భోగి మంట మండుతూనే ఉంది. తెల్లవారిపోయింది. భోగి మంట పైన నీళ్లు కాచుకొని భోగి తలకలు పోసుకోవడం ప్రతి ఏరు మాకు అలవాటండి. ఇక్కడే రాళ్లు పెట్టేసి నీళ్లు కాగబెట్టాము. ఇక ముగ్గుల విషయానికి వస్తే అందరి వాకిళ్ళు కలర్ఫుల్గా ఉన్నాయండి. అందరూ పెద్ద పెద్ద ముగ్గులు వేసి చుట్టూ డిజైన్స్ వేసి రంగులు దిద్దారు. మా ఇంటి ముందైతే భోగి కొండలు, భోగి మంటలు, చెరుగడలు ఈ ముగ్గు వేసాము. ఈ భోగి రోజు భోగి కొండలతో పాటుగా పీటలు వేస్తారండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పీటల ముగ్గు వేస్తారు. ఇక ఒక పక్కన మా ఇంట్లో అరిసెలు వండడం స్టార్ట్ చేశారు. మామూలుగా పండగకి ముందే వండుకుంటాం, కానీ మేము ఈ ఇయర్ భోగి రోజున అరిసెలు వండుకున్నాము. ఇక భోగి తలకలు, గాజులు వేసే వాళ్ళు వచ్చారండి. అందరం చేతికి నిండుగా గాజులు వేయించుకున్నాము. అందరూ భోగి తలంట్లు అయిన తర్వాత దేవుడికి దీపం పెట్టేసి పూజ చేసుకున్నామండి. ఇక మధ్యాహ్నానికి హరిదాసులు వచ్చారు. సంక్రాంతి పండుగ అంటేనే హరిదాసులు వస్తారండి. ఏ పండగకి హరిదాసులు ప్రస్తావన రాదు. హరిదాసులు అంటే చేతిలో తంబుర, చిడతలు, నిష్ఠగా వాళ్ళు కూడా ఉపవాసం ఉండి నెత్తి మీద కలసం పెట్టుకుని ఇంటింటికి వచ్చి పాటలు పాడుతూ బియ్యాన్ని పెట్టించుకుంటూ ఉంటారు. ఇక పండగ రోజు అందరూ డబ్బులు కూడా గుచ్చుతూ ఉంటారండి. హరిదాస్ వెళ్ళాక మధ్యాహ్నం భోగి రోజు భోజనం చేసామండి. భోగి రోజు భోజనం అంటే పులగం, భోగి కూర ఉంటుంది. భోగి కూర అంటే 5 కూరగాయలు కలిపి చేస్తారు. దానిలో చిక్కుడుగాయ ముఖ్యంగా ఉంటుంది. ఇక ఈవినింగ్ రెడీ అయిపోయి అమరావతి వచ్చామండి. మేము అమరావతి ఎందుకు వచ్చామంటే మా పాప కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్న టీచర్ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు అయితే వచ్చాము. ఇంతకు ముందెప్పుడు మేము బొమ్మల కొలువుని చూడలేదు, వెళ్ళలేదు. ఈరోజు బొమ్మల కొలువు ఎలా ఉంటుందో చూడాలని చెప్పి మా పాప నేను వచ్చాము. ఇక్కడ బొమ్మల కొలువు, భోగిపళ్ళు, గుబ్బిళ్ళు ఆడడం అన్నీ చేశారండి. వీటన్నిటిని మీ అందరూ కూడా చూడాలని చెప్పి వీడియో షూట్ చేశాను. ఇక్కడ ఎలా జరిగిందో చూడండి. జలజాక్షి మోములకు జక్కవకు చెంబులకు నెలకొన్న గపురకు నీరాజనం అలివేణి దురుములకు హసకమలంబులకు అలివేణి దురుములకు హసకమలంబులకు నిలుమాణిక్యముల నీరాజనం నిలుమాణిక్యముల నీరాజనం 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 పకటు శ్రీ వెంకటేశు పట్టపూరాణిగలు సఖి కళలకును నీరాజనం జగది అలమేల్మంగ చక్కదనములకెల్ల జగది అలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం
అజ్ఞానతిమిరమును హరింపరయ్యా విజ్ఞాన దీపమును వెలిగింపరారయ్యా అజ్ఞానతిమిరమును హరింపరయ్యా విజ్ఞాన దీపమును వినయమున సహనమున విజయమును సాధించి వినయమున సహనమున విజయములు సాధించి దీన బలహీనులను కరుణతో లాలించి జీవులకు దేవులకు భేదమేలేదని భూమిని సత్యమును చాటింపరయ్యా జ్ఞాన దీపమును వెలిగింపరారయ్యా అజ్ఞాన తిమిరమును హరింపరయ్యా విజ్ఞాన దీపమును పరహితమే పరసుఖమే పరమార్థ చింతనమే పరహితమే పరసుఖమే పరమార్థ చింతనమే మానవుల ధర్మమని భావింపరయ్యా విజ్ఞాన దీపమును వెలిగింపరారయ్యా అజ్ఞాన తిమిరమును హరింపరయ్యా విజ్ఞాన దీపమును శశి ముఖులారే మన పసి బాలురకు భోగి పండ్లు పోయుదారే మన పసి బాలురకు భోగి పండ్లు పోయుదాము శశి ముఖులారే పూన పుట్టావు గొప్పెమ్మ నీవు పసుపున పెరిగావు గొప్పెమ్మ నీవు రాజకొండల పైన రాగాల మీన నాకొక్క వరమీయవే నీ పూజ ఫలమీయవే కుంకుమన పుట్టావు గొప్పెమ్మ నీవు కుంకుమన పెరిగావు గొప్పెమ్మ నీవు రాజకొండల పైన రాగాల మీన నాకొక్క వరమీయవే అక్షందాన పుట్టావు గొప్పెమ్మ నీవు అంశితాన పెరిగావు గొప్పెమ్మ నీవు రాజకొండల పైన రాగాల మీద నాకొక్క వరమీయవే నీ పూజ ఫలమీయవే. చూసారండి, వాళ్ళు హారతి పళ్ళెం పట్టుకొని చాలా చక్కగా పాటలు పాడారండి. బొమ్మలకి పిల్లలకి హారతి ఇచ్చి భోగి పళ్ళు పోసారు. నిజంగా వాళ్ళు పాడుతుంటే అలానే వింటుండిపోయాను. అంత బాగున్నాయండి. వాళ్ళని మాత్రం ఎంత పొగిడినా తక్కువే.
ఈ పూజ ఆచారం, బొమ్మల కొలువు నేను ఇదంతా మొదటిసారి చూస్తున్నానండి. మా ఊర్లో, మా ఇంట్లో కానీ ఎప్పుడూ పెట్టరు. నేను ఎప్పటి నుంచో బొమ్మల కొలువు అంటే ఏంటో చూడాలి అనుకుంటున్నాను. మా పాప వాళ్ళ డ్యాన్స్ టీచర్ మాకు తెలియదు అంటే మీరు ఆ రోజు తప్పకుండా రావాలని చెప్పారు. నిజంగా మా పాప వాళ్ళ డ్యాన్స్ టీచర్ చైతన్య గారికి చాలా థ్యాంక్ యూ అండి. ఇక ఈ గొబ్బెమ్మ పూజ అయిపోయిన తర్వాత గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు అని చెప్పి పాట పాడుతూ డ్యాన్స్ చేశారండి. నేను అదంతా సపరేట్ వీడియో చేయాలనుకుంటున్నాను. అంతేకాకుండా భోగి రోజు గోదాదేవి కళ్యాణం అట, దానికి సంబంధించి ఒక మంచి పాట పాడారండి. ఆ పాటను కూడా మీరు వినాలని చెప్పి సపరేట్ వీడియో పార్ట్ 2లా చేద్దాం అని చెప్పేసి నేను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ గొబ్బిళ్ళు ఆడడం, గోదాదేవి కళ్యాణం పాట, వాయనాలు ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయండి. ఇక సంక్రాంతి, కనుమతి కూడా దాంతో కలిపి పార్ట్ 2గా పోస్ట్ చేసేస్తాను. ప్లీజ్ వీడియోని అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.